ఐపీఎల్ జట్లను అలర్ట్ చేసిన బీసీసీఐ ఐపీఎల్ ఓనర్స్, ప్లేయర్స్, కోచ్లను ట్రాప్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు బీసీసీఐ. హైదరాబాద్కు చెందిన ఆ వ్యాపారవేత్త ట్రాప్లో పడొద్దని చెప్తున్నారు. ఇక ఫిక్సింగ్ కార్యకలాపాల్లో భాగస్వాములు చేయాలని చూస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలున్నాయన్న బీసీసీఐ ఫిక్సింగ్ కోసం ఎవరైనా సంప్రదిస్తే మాకు రిపోర్ట్ చేయండి అంటూ సూచించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఐపీఎల్ సీజన్ 18 జట్లకు బీసీసీఐ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ చెందినటువంటి ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఐపీఎల్లో ఉన్నటువంటి ప్లేయర్స్కి, జట్లు ఉన్నటువంటి యజమానులకు కూడా పూర్తిగా వారితో ఒప్పందం కుదుర్చుకొని ఈ యొక్క ఫిక్సింగ్కి పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా క్రిక్ బజ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో క్రిక్ బజ్ ఇచ్చినటువంటి ప్రకటనతో బీసీసీఐ కూడా అలర్ట్ జారీ చేసింది. ఎవరైతే బూకీతో ఉన్నటువంటి అంటే పలు సదరు వ్యాపారవేత్తకు వివిధ బూకీలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారందరినీ కూడా ఐపీఎల్ జట్లో ఉన్నటువంటి సభ్యులని, ప్లేయర్స్ని, సంబంధించినటువంటి కోచ్లను కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి వారితో ఫిక్సింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే బీసీసీఐ అన్ని ఐపీఎల్ జట్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ కూడా ఒక అఫీషియల్గా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనా మీతో సంప్రదిస్తే మాత్రం వెంటనే తమకు సమాచారం అందించాలంటూ కూడా బీసీసీఐ ఐపీఎల్ జట్ల ఓనర్స్కు, అదేవిధంగా ప్లేయర్స్కి, కోచ్లకు వెంటనే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐపీఎల్ జట్లో ఉన్నటువంటి మనం చూడొచ్చు, ఐపీఎల్ అంటేనే చాలా బెట్టింగ్లకు పాల్పడుతుంటారు. మనం అనే దేశవ్యాప్తంగా కూడా ఐపీఎల్ బెట్టింగ్ల జోరు అంతా ఇంత కాదు, దాదాపు కొన్ని కోట్ల మేరకు, లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఒక మ్యాచ్ గెలిస్తే ఎవరు గెలుస్తారని, అదేవిధంగా బాల్ టు బాల్ కావచ్చు, టాస్ కావచ్చు, అదేవిధంగా మ్యాచ్ కావచ్చు, ఈ ప్రతి దాని మీద బెట్టింగ్లో పాల్పడుతూ ఉంటారు. అలాంటి దానిపై కూడా ఇప్పుడు ప్లేయర్స్ని, అదేవిధంగా కోచ్లను, మరోవైపు జట్టు ఓనర్స్ని కూడా ట్రాప్ చేసేందుకు బూకీలు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా క్రిక్ బజ్ ఒక ప్రకటన తెలిపింది. దీంతో బీసీసీఐ కూడా ఆ జట్లందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. దీంతో మరి చూడాలి, ఇప్పటికే మనం చూడొచ్చు చాలా అటు ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ రాష్ట్రంలోనూ ఇప్పటికే చాలా మంది బెట్టింగ్ రాయలను అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా అలా సంప్రదిస్తే మాత్రం వెంటనే తమకు సమాచారం అందించాలంటూ కూడా బీసీసీఐ ఒక ప్రకటన కూడా జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.